అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే నామినేషన్కి సంబంధించి ఆ పర్వం మొదలైంది. నేతల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరు విజయం సాధించవచ్చు, ఎవరు విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మరొక ఆసక్తికర నియోజకవర్గం గిద్దలూరులో ఎవరి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అంతకన్నా ముందు ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి, ఇవన్నీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ బరిలోకి దించింది గిద్దలూరు నుంచి కుందూరి నాగార్జున రెడ్డిని, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది ముత్తుముల అశోక్ రెడ్డిని. వీళ్ళ ప్రొఫైల్స్ చూద్దాం. ముందుగా హియర్ ఇట్ ఈస్. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు కుందూరు నాగార్జున రెడ్డి. ఈయన ప్రొఫైల్ కనుక గమనిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, అమెరికాలో ఎంఎస్ చదువుకున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. 2010లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కుందూరు నాగార్జున రెడ్డి. ఇక 2019లో వైసీపీ తరఫున మార్కాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి ఎన్నికల్లో గిద్దలూరు నుంచి పోటీ చేస్తున్నారు నాగార్జున రెడ్డి. ఇది ఈయనకు సంబంధించిన ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగారు ముత్తుముల అశోక్ రెడ్డి. ఈయన ప్రొఫైల్ కనుక చూస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, 2011 నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఈయన. 2014లో వైసీపీ నుంచి గిద్దలూరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. అలాగే 2016లో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019లో 80,000 పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు అశోక్ రెడ్డి. ఇది వీళ్ళకు సంబంధించిన ప్రొఫైల్, అంటే అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫైల్. ఇక గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి షార్ట్గా చూసే ప్రయత్నం చేస్తే, క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక ఒంగోలు లోక్సభ స్థానంలో భాగం గిద్దలూరు నియోజకవర్గం. యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఇక్కడ ఎక్కువ అన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం గిద్దలూరు, కొమరోలు, కంభం, బేస్తవారిపేట, రాచర్ల, అర్ధవీడు ఈ మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్. యాదవ సామాజిక వర్గానికి సంబంధించి 43,000 ఓట్లు ఉన్నాయి. అలాగే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 38,000 ఓట్లు, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి 40,000 ఓట్లు, ముస్లిం అలాగే దూదేకుల సామాజిక వర్గానికి సంబంధించి 32,000 ఓట్లు ఉన్నాయి. ఇక వైశ్య సామాజిక వర్గానికి సంబంధించి 18,000 ఓట్లు ఉన్నాయనే ఇక్కడ మాట సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈక్వేషన్స్ ఏంటి, ఎవరి వ్యూహాలేంటి, ఎవరి ప్రతి వ్యూహాలేంటి, ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి గెలుపుకి సంబంధించి, ముఖ్యంగా ఎవరు ఇక్కడ గెలిచే అవకాశం ఉంది, ఎటువంటి చర్చ జరుగుతోంది తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించబోతున్నారు. శ్రీనివాస్, గిద్దలూరులో ఎవరి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి, ఎటువంటి చర్చ జరుగుతోంది గిద్దలూరులో? ఎస్ సచిన్, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైనటువంటి గిద్దలూరు నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి. అందులో అర్ధవీడు, గిద్దలూరు, బేస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం ఈ 6 మండలాలు కలుపుకొని గిద్దలూరు నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి అడ్డాగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఈసారి టీడీపీ తమ జెండా ఎగురవేయాలని చెప్పేసి గట్టి ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ నుంచి మాజీ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి టీడీపీ కూటమి అభ్యర్థిగా బరిలో ఉంటే, వైసీపీ అభ్యర్థిగా మార్కాపురం శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి అక్కడ గిద్దలూరు నుంచి ఈసారి బరిలో ఉండబోతున్నారు. ఇక్కడ రెడ్డి వర్సెస్ రెడ్డి, అంటే రెడ్డి సామాజిక వర్గంలో ఇరువురు కలిసి ఉండటం, అదేవిధంగా ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడం కూడా ఇక్కడ ఒక ప్రాధాన్యత, రాజకీయ ప్రాధాన్యత అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అత్యధికంగా కూడా పులివెందుల తర్వాత కూడా అత్యధికంగా రెడ్లు ఉన్న నియోజకవర్గం గిద్దలూరు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పులివెందులో వచ్చిన మెజార్టీకి తర్వాత కూడా సుమారు 80,000 పైకి చిలుకు మెజార్టీ వచ్చిన, వైసీపీకి మెజార్టీ వచ్చిన ఘనత గిద్దలూరు నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. అయితే ఆ మెజార్టీ ఈసారి అదేవిధంగా కొనసాగిస్తారా, లేకపోతే ఆ మెజార్టీ తగ్గుతుందా, లేకపోతే పూర్తిగా టీడీపీ ఈసారి అక్కడ విజయకేతనం ఎగురవేస్తుందని చెప్పేసి కూడా ఎదురు చూసే పరిస్థితి. మొత్తానికైతే మటుకి ఇది టీడీపీ నుంచి ముత్తుముల అశోక్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో, అదేవిధంగా పార్టీ మారుతున్న వారిని పార్టీలోకి స్వాగతిస్తూ, అదేవిధంగా వైసీపీలో వ్యతిరేకంగా ఉన్న వారిని కూడా టీడీపీలో కలుపుకోబోతూ ఈసారి 2024 ఎన్నికలు ఖచ్చితంగా విజయం అయితే సాధించాలని చెప్పేసి అతనైతే ముందుకు పోతున్న పరిస్థితి. అదేవిధంగా అక్కడ ఉన్న చిన్న సమస్యలు, ఎందుకంటే గతంలో అక్కడ అన్నా రాంబాబు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మార్కాపురం నుంచి బరిలో ఉంటుంది. అన్నా రాంబాబు మీద కొంతమంది రెడ్డి సామాజిక వర్గం వారు, అదేవిధంగా వైసీపీ శ్రేణులు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈసారి 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ మరోసారి విజయం సాధించడం కోసం కూడా కేపీ నాగార్జున రెడ్డి గట్టి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఈ మొత్తానికి కేపీ నాగార్జున రెడ్డి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, అదేవిధంగా వైసీపీ
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ధ్యేయంగా కూడా ప్రజలకు వివరిస్తూ అయితే ఎన్నికలకు ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఇటు పక్క టీడీపీ నుంచి ముత్తుమల అశోక్ రెడ్డి కూటమి అభ్యర్థులను కూడా కలుపుకొని వైసీపీ ప్రభుత్వం జరిగిన అన్యాయము, అదేవిధంగా రాష్ట్రం అధోగతి పాలైంది, వీటి మీద రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి ఒక ప్రధాన ఎజెండాగా కూడా వారైతే ప్రజల్లోకి పోతుంది. మొత్తానికి ఇక్కడ గణాంకాలు చూసినట్టయితే పోటాపోటీగా ఉన్న గిద్దలూరు నియోజకవర్గంలో ఈ 2024 ఎన్నికలకు ఎవరు బరిలో ఉండిపోతున్నారు, ఎవరు గెలుపును అందుకోబోతున్నారు అని బట్టి కూడా రాజకీయ విశ్లేషణకు కూడా ఇప్పటికీ అందని పరిస్థితి. ఎందుకంటే అక్కడ సామాజిక వర్గ పరంగా చూసుకున్నట్టయితే, ఎందుకంటే 2019లో జరిగిన ఎన్నికల్లో పులివెందులలో వచ్చిన మెజార్టీ తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా వైసీపీకి వచ్చిన మెజార్టీ ఇక్కడ 80,000 పైకి చిలుకు వచ్చాయి. ఈ మెజార్టీలో ఇంత మెజార్టీ వచ్చిన ఈ నియోజకవర్గంలో వైసీపీని ఢీకొట్టడం అంటే ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా తీసుకున్నటువంటి టీడీపీ శ్రేణులు ఈసారి ఆ మెజార్టీ అంతా టీడీపీ కూటమికి వస్తుంది, ఖచ్చితంగా వైసీపీని మేము ఓడించి తీరుతామని చెప్పేసి ఇటు ఆ టీడీపీ అభ్యర్థి చెప్తుంటే ఈసారి ఆ మెజార్టీని పెంచే ఉద్దేశంతో కూడా ఇటు కేపీ నాగార్జున రెడ్డి వైసీపీ శ్రేణులు కలుపుకుపోయే ముందుపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ పరిస్థితుల్లో చూసుకుంటే గత కొంతకాలంగా వైసీపీ నుంచి వీడి కొంతమంది టీడీపీలోకి వెళ్తుంటే, టీడీపీని వీడి కొంతమంది వైసీపీలోకి వెళ్తూ మొత్తానికైతే గణాంకాలు ఏ రోజుకో ఆ రోజు మారుతున్న పరిస్థితుల్లో 2024 ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది, నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయిన ఈ పరిస్థితుల్లో కూడా ఎవరు గెలుపు గుర్రాన్ని ఎక్కబోతున్నారు, ఎవరు గిద్దలూరు నియోజకవర్గం నుంచి ఎవరు పార్టీ జెండాని ఎగరవేయబోతున్నారు అని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఎదురుచూడాలని పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూసుకున్నట్లయితే పోటాపోటీగా జరుగుతున్న ఈ 2024 అసెంబ్లీ ఎన్నికలకు మట్టికి ఇరు పార్టీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా అయితే బరిలోకి పోతున్నారు. ఎవరికి వారు మాదే గెలుపు అని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేసి వారైతే ప్రజల్లోకి వెళ్ళి వారు ప్రచార కార్యక్రమాలు అయితే పూర్తి స్థాయిలో సాగిస్తున్న పరిస్థితి అయితే గిద్దలూరు నియోజకవర్గంలో కనిపిస్తుంది. సచిన్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అది గిద్దలూరుకు సంబంధించి. ఇక్కడ గిద్దలూరు నుంచి కూడా చూసుకుంటే కనుక ఒక టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరిని తమ ఎమ్మెల్యేగా ప్రజలు అసెంబ్లీకి పంపించబోతున్నారనేది జూన్ 4న చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.